Daily. Taste the Daily. యూట్యూబర్ నా అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇక వరుస వివాదాలతో ఉన్నటువంటి నా అన్వేష్ కి సంబంధించి పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం అన్వేష్ కోసం పోలీసులు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఐడీల సమాచారం కోసం ఇన్స్టాకు లేఖ రాసిన పోలీసులు అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్వేష్ ను హైదరాబాద్ కు పిలిపించి విచారించే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం అన్వేష్ ఎక్కడున్నాడు, ఏ దేశాల వీసాలకు అప్లై చేశాడనే దానిపై కూడా నజర్ పెట్టారు పోలీసులు. యూట్యూబర్ నా అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వరుసగా కేసులు నమోదవుతుండటంతో అన్వేష్ కోసం పోలీసులు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఐడీల సమాచారం కోసం ఇన్స్టాకు లేఖ రాసిన పోలీసులు అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్వేష్ ను హైదరాబాద్ కు పిలిపించి విచారించే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం అన్వేష్ ఎక్కడున్నాడు, ఏ దేశాల వీసాలకు అప్లై చేశాడనే దానిపై కూడా నజర్ పెట్టారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. పంజగుట్ట పోలీసులు అన్వేష్ కి నోటీసులు అందజేసిన తర్వాత ఏ రకంగా అతన్ని విచారణ చేపట్టాలి, ఎలా ఇతను ఇన్ని దేశాలకు చెందినటువంటి వీసాలు పాస్పోర్ట్లు పొంది దేశ పర్యటన చేస్తా ఉన్నాడు, ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఈ హిందూ మతం పైన దేశం పైన ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు నజరు పెట్టి ఇప్పటికే అన్వేష్ ఉపయోగిస్తున్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్స్ వివరాలన్నీ కూడా తమకు అందజేయాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు ఇప్పటికే లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖ రిప్లై వచ్చినటువంటి వెంటనే అన్వేష్ పై చర్యలు తీసుకునేటువంటి ఆలోచనలో హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. తను ఇప్పటి వరకు ఎవరెవరిని ఈ రకంగా దూషించాడు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ని కానీ, యూట్యూబర్లను కానీ, హిందూ మతాన్ని కానీ, భారతదేశాన్ని కానీ, దేవీ దేవతలను కానీ ప్రతిసారి ఏదో రకంగా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి ఇన్ని రోజుల పాటు హైప్ పొంది తను గొప్ప వ్యక్తిని అని ఒక చెప్పుకునేటువంటి ప్రదర్శన ప్రయత్నాలు చేశాడు. కాబట్టి వీటన్నిటిపైన పోలీసులు ఫోకస్ పెట్టి అతన్ని భారతదేశానికి రప్పించి అనంతరం ఎలా విచారించాలి, అతని నుంచి ఈ నిజాలను ఎలా రాబట్టాలి, అతను ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంతెంత సంపాదిస్తా ఉన్నాడు, కేవలం సంపాదన కోసమే ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని రేజ్ చేసి దాంట్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఐడి రిపోర్ట్స్ పోలీసులకు అందినటువంటి వెంటనే పోలీసులు దీని లీగల్ ఒపీనియన్ తీసుకొని అనంతరం అన్వేష్ వచ్చిన తర్వాత అతన్ని విచారణ చేపట్టిన తర్వాత అతనికి ఇమీడియట్ గా నోటీసులు అందజేసి తిరిగి అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి ఆలోచనలో పంజగుట్ట పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్వేష్ కోసం ఇప్పటికే పక్కా ప్లానింగ్ తో పోలీసులు ముందుకు వెళ్తా ఉన్నట్టు కూడా కనబడుతుంది. అతను సోషల్ మీడియా అకౌంట్స్ పై అన్ని కూడా ఫోకస్ పెట్టి అతను ఐడీలపై లేఖ రాసినటువంటి పోలీసులు ఆ లేఖ వచ్చిన తర్వాత తన చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి వీడియోల విషయంలో తన పోలీసులే స్వయంగా ఆ వీడియోలో తొలగించి అతని సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా డియాక్టివేట్ చేయాలంటూ కూడా అన్వేష్ ని కోరి అవన్నీ తొలగించేటువంటి అవకాశం ఉంది. అన్వేష్ పై నమోదైనటువంటి కేసు విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు కూడా జరుగుతూ ఉన్నాయి. హిందూ సంఘాలందరూ కూడా రోడ్లపైకి వచ్చే అయితే రవితేజ, అసలు పోలీసులు అన్వేష్ మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఆ సెక్షన్లకు అన్వేష్ ను ఇండియాకు రప్పించేటటువంటి తీవ్రత ఉందా? ఈ సందేహమే చాలా మందిలో కలుగుతుంది కదా, ఏం చెప్తారు? ఐటీ యాక్ట్ పోలీసులు దాంట్లో నమోదు చేయడం జరిగింది. హిందూ సెంటిమెంట్స్ ని దెబ్బతీయడము, హిందువులని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ రకరకాలుగా అబ్యూజ్ చేసి చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసినందుకు కొన్ని కఠినమైనటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది. 67 ఐటీ యాక్ట్ ప్రకారంగా అన్వేష్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు అన్వేష్ ని విచారణ పేరుతో పిలిపించి అతను అంగీకరించిన తర్వాత కొన్ని సెక్షన్స్ మళ్ళీ ఆల్టర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని పోలీసులే తిరిగి
కంప్లైంటర్కి ఆ విషయాన్ని తెలియజేశారు. తను వచ్చి అంగీకరించిన తర్వాత తను ఉద్దేశపూర్వకంగానే ఈ కామెంట్స్, ఈ అనవసరమైనటువంటి సబ్జెక్ట్ ని రేజ్ చేశానని ఒకవేళ అతను పోలీసుల ముందు ఒప్పుకుంటే 120B కుట్ర పూర్వితంగానే ఈ అంశాన్ని నేను రేజ్ చేశాను అంటూ మాత్రం పోలీసులకు విచారణలో తేలితే 120B కూడా అతని పైన నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా 8 నెలలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్స్ లే పోలీసులు యాడ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఆల్టర్ చేస్తే మాత్రం 10 ఏళ్లకు పైగా అతనికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతని పైన నమోదైనటువంటి సెక్షన్ల మీద విచారణ పేరుతో పిలిపించి ఇప్పటికే హిందువులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్వేషణ విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.